హాయ్ ఫ్రెండ్స్, సముద్ర రాజులుగా పిలువబడే ఆల్బాట్రోస్ పక్షులు తమ అద్భుతమైన ఎగిరే సామర్థ్యాలు మరియు విస్తారమైన సముద్రాలపై ప్రయాణాలకు ప్రసిద్ధి చెందినవి. ఈ పక్షులు తమ జీవితకాలంలో లక్షలాది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రధానంగా గాలిలో ఎక్కువ కాలం గడుపుతాయి. గాలిలో ఎగురుతూనే నిద్రపోవడం వీటికున్న మరో విశేషమైన గుణం. ముఖ్యంగా దక్షిణ మహాసముద్రం, ఉత్తర పసిఫిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. వీటి జీవితంలో మొదటి 6 సంవత్సరాలు భూమి మీదకు రాకుండా కేవలం ఆకాశంలోనే నిరంతరం ఎగురుకుంటూనే జీవిస్తాయి. వాటికి మ్యాటింగ్ వయసు వచ్చిన తర్వాత మాత్రమే భూమిపైకి వస్తాయి. సుమారు 12 కిలోల బరువు ఉండే ఈ పక్షులు కేవలం 46 రోజులలో ప్రపంచాన్ని చుట్టేయగల సామర్థ్యం కలిగినవి. ఈ పక్షులకు అతిపెద్ద రెక్కలు ఉంటాయి. వీటి రెక్కల వెడల్పు 3 మీటర్ల వరకు ఉంటాయి. ఈ పెద్ద రెక్కలు వీటికి గాలిలో ఎక్కువసేపు ఎగరడానికి సహాయపడతాయి. ఆల్బాట్రోస్ పక్షులు తమ జీవితకాలంలో ఎక్కువ భాగం సముద్రం పైన గడుపుతాయి. అవి ఆహారం కోసం సముద్రంలో లోతుగా వెళ్లి చేపలు, స్క్విడ్లు మరియు ఇతర సముద్ర జీవులను వేటాడతాయి. ఈ పక్షులు వలస వెళ్లడానికి ప్రసిద్ధి. అవి తమ జీవితకాలంలో భూమండలాన్ని అనేకసార్లు చుట్టేస్తాయని చెబుతారు. 13 నెలల పాటు నేల మీదికి రాకుండా సముద్రంపై ఆకాశంలో ఎగురుతూనే ఉండగలిగిన పక్షి ఈ ఆల్బాట్రోస్. ఆల్బాట్రోస్ పక్షులు చాలా కాలం జీవిస్తాయి. కొన్ని జాతులు సుమారు 50 నుండి 60 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఆల్బాట్రోస్ పక్షులు ప్రధానంగా చేపలు, స్క్విడ్లు మరియు ఇతర సముద్ర జీవులను తింటాయి. అవి తమ బలమైన ముక్కుతో ఈ జీవులను పట్టుకుంటాయి. ఈ పక్షులు దీవులపై గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెడతాయి. అవి తమ గుడ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఒక ఆల్బాట్రోస్ చుట్టూ 10,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం ఒకే సమయంలో చేయగలదు. అయితే ఆల్బాట్రోస్ పక్షులు మనిషి ప్రవర్తన వల్ల పెరిగిన ప్లాస్టిక్ కాలుష్యం మరియు మత్స్యవేటల కారణంగా ప్రమాదంలో పడుతున్నాయి. వాటి సంరక్షణ కోసం గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.